ఈ కుటుంబం మన ధార్మిక కర్మకాండాల్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. ఇదే కుటుంబంలోని ఒక మహిళ ధర్మం విలువని అర్థం చేసుకుంది. అంతేగాక మన ఆచార వ్యవహారాలను గౌరవించి వాటిని ఆచరించింది. భగవంతుడు ఈమె భర్త ఆత్మకి శాంతి కలిగించాలి. అలాగే జీవన పర్యంతం వితంతు ధర్మాన్ని ఆచరించటానికి ఈమెకు శక్తినివ్వు. జీవన పర్యంతం కాదు, కేవలం మీ అందరి కంటి తడుపు కోసమే ఇది చేశాను. మీరందరూ ఏది కోరుకున్నారో అదే జరిగిందిగా. ఇక దయచేసి మా నాన్న మమ్మల్ని వదిలేసి ఇక మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అన్నయ్య, అసలు సతారా వదిలి వెళ్ళాలని ఎలా అనుకున్నావు? చూడండి, మమ్మల్ని వెళ్ళగొట్టొద్దు. పన్నెంతైనా మేం కట్టేస్తాం. అమ్మా, అసలు ఏమంటున్నావు నువ్వు? సరిగ్గానే చెప్పారు భీమా. ఇక్కడే ఉందాం, కలిసి ఉందాం. మనం ఈ సతారాలో ఉండడం కోసం భీమాబాయి పన్ను కట్టడానికి కూడా సిద్ధపడింది. ఈ సతారాలో మనం మన జీవితంలో ఎన్నో కఠినమైన కష్టాలు గడిపాము. అలాంటిది ఈ ఊరిని వదిలేసి ఎలా వెళ్తాం అన్నయ్య? మీరా, నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సిందే. ఈరోజు మనం సతారా వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడు అందరూ ప్రశాంతంగా ఉండేవాళ్ళం. కానీ నువ్విప్పుడు వీళ్ల మాటకి తల ఉంచావు. దీనివల్ల నాకు ఎంతో బాధ కలిగింది. ఇదే మరి నీతో వచ్చిన చిక్కు రామ్జీ. ఎప్పుడైనా ఏదైనా మంచి జరిగిందంటే అప్పుడు నీకు తట్టుకోలేని బాధ కలుగుతుంది. ఇప్పుడు నీ చెల్లెలు ధార్మిక సాంప్రదాయాన్ని పాటించటం ద్వారా రెండు జాతుల మధ్య సామరస్య వాతావరణాన్ని నెలకొల్పే పని చేసింది. మరి నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? నీ చెల్లెలిది రుజువు చేసుకుంది. ఈమె మీ తండ్రి కొడుకులిద్దరికంటే ఎక్కువ బుద్ధి కలదని. ఇప్పుడు ఈమె కారణంగానే మీరు వీధుల పాలవకుండా తప్పించుకున్నారు. లేకపోతే మీరందరూ నీ అహంకారం, మొండితనం కారణంగా ముందు కూడా ఊరు తిరిగొచ్చారు. ఇంకా ఇప్పుడు కూడా తిరగడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు ఏమనుకుంటారో అనుకోనివన్నయ్య. నా మనసుకు మాత్రమే తెలుసు నేను ఇలా ఎందుకు చేశానో. కాని నాన్న, అయినా కూడా మనం అందరం ఈ సతారా వదిలిపెట్టి వెళ్ళిపోదాము. మనం ఇక్కడ ఉండొద్దు. నీకు తెలివిండే మాట్లాడుతున్నావు భీమ్. నీ మొండితనం తప్ప అత్త మనోభావాలు అర్థం కావట్లేదా నీకు? ఒక కొత్త చోట కొత్త ప్రపంచాన్ని నిర్మించుకుందాము. ఈ కుళ్ళు మనుషుల మధ్య ఉండాలనిపించటం లేదు. అలా మాట్లాడొద్దు భీమ్. మరి ఎలా మాట్లాడనత్తా? బహుశా స్వామీజీ, సేటుగారనేది నిజమే కావచ్చు. ఈ సతారా ఎప్పుడూ మనల్ని తన సొంత మనుషుల్లాగా భావించటం లేదు. ఈ ఊరి మట్టికి, నీటికి మనం అంటే ఇష్టం లేదు. ఎందుకో మరి. అందుకేగా ఒకసారి అత్త, ఇంకొకసారి బాలా అన్నయ్య మనకి వ్యతిరేకంగా నిలబడుతున్నారు. మనలో ఉన్న ధైర్యాన్ని చంపేస్తున్నారు. భీమ్, అలా అనొద్దు బాబు. నేను ఇదంతా కేవలం ఇందుకే చేశాన్రా. ఎందుకంటే నాకు ఇష్టం లేదు నా కారణంగా నా కుటుంబం ఎలాంటి కష్టాలు పడడం. మీరందరూ ఎప్పుడు ఇదే చెప్పి చెప్పి నన్ను బలహీనుని చేస్తున్నారు. మా అమ్మ ఎప్పుడూ చెప్పేది నువ్వు ఒక పెద్ద యోధుడివి కావాలని. కానీ అసలు అమ్మకేం తెలుసు? ఆమె సొంత వదినే ఒక రోజు తనకు తోచినట్టు ఆలోచించుకొని నన్ను ఓడిస్తుందని. నా సొంత అన్నే మన విరోధుల పక్క అండగా నిలబడతాడని నేను చూస్తూ ఉండిపోతానని.
నా బాధ గురించి నువ్వు అంతగా ఆలోచించొద్దు. నాకు ఇంకా బాధ కలగనివ్వండి, నన్ను యోధుణ్ణి అవనివ్వండి. కానీ నువ్వు ఇప్పుడు ఏదైతే చేశావో అలాగే చేస్తూ ఉంటే నన్ను అన్ని కష్టాల నుంచి కాపాడగలవేమో. కానీ మనసు జీవితాంతం ఒక రాయిలాగా మారిపోతుంది. ఇక ఎప్పుడు ఏదీ మాట్లాడలేదు. నన్ను ఎవరు ఏమన్నా సరే ఎప్పుడు వ్యతిరేకించి మాట్లాడలేను, ఎప్పుడు నిర్ణయాలు తీసుకోలేను. మా అంబేద్కర్ గురువు గారు చెప్తూ ఉంటారు, మనిషి రాయిలాగా మారటం అంటే మనిషికి మరణంతో సమానమంట. నేనెప్పటికీ అలా రాయిలాగా మారకూడదు, ఎప్పటికీ మారకూడదు. భీమ్, నువ్వు యోధుడివిరా. నీది మీ అమ్మ భీమాబాయిది ఒకే కల భీమ్. మన సమాజం ఇంకా మన జాతి హక్కుల కోసం నువ్వు పోరాడాలి. కానీ రాత్రి నువ్వు బాధపడ్డం నేను చూశాను, ధైర్యం కోల్పోవడం కూడా చూశాను. నేను తట్టుకోలేకపోయాను భీమ్. నా మనసు వెలువెల్లాడిపోయింది. జీవితంలో ఎప్పుడూ ఓటమి ఎరుగని నా భీమ్ ఈ రోజు నా కారణంగా ఓడిపోతున్నాడు. ఎంత ప్రేమ ఈ కుంటి అత్త మీద ఎందుకు నాన్న నీకు? ఇప్పటిదాకా నువ్వు ఏ దారిలో నడుస్తూ వచ్చావో ఆ దారిని నా కోసం మార్చుకోవడానికి సిద్ధపడ్డావు. బాలా చాలా తప్పు చేశాడు, కానీ ఒక మాట మాత్రం వాడు చాలా సరిగ్గా చెప్పాడు భీమ్. నువ్వు పోరాటం చేసే భీమ్వి, నువ్వు ఈ విధంగా పారిపోవడం సరికాదు. ఈ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదు, నా దగ్గర మాత్రమే ఉంది. నువ్వు నీ మేనత్త కోసం సతారా వదిలి వెళ్ళడానికి సిద్ధపడ్డావు. ఈ రోజు నేను ఈ పని చేశాను, నా గుడ్డని రాయిగా చేసుకుని చేశాను. నువ్వు ఓడిపోవడం నేను ఎప్పుడూ చూడలేను భీమ్, అందుకే నేను ఇలా చేశాను. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ, గంగా, ఆనంద్, బాల, నువ్వు, తులసి, మంజుల, అన్నయ్య, అందరూ నాకు ఎంతో ప్రేమను పంచారు, ఎంతగానో అభిమానించారు. నేను నా దుఃఖాన్ని పూర్తిగా మర్చిపోయాను. మీరు చూపించే ఈ ఉపకారానికి బదులుగా నేను ఇంతకు మించి ఇంకేం చేయగలను భీమ్? ఎందుకత్తా నువ్వు మాటి మాటికి ఆ మాట ఎందుకంటావు? ఈ కుటుంబం నీకు ఉపకారం చేస్తుందని. మా అందరికీ నువ్వంటే ఎంతో ప్రేమ. నీకోసం ఈ సతారా ఏంటి, ఏ ఊరు వదిలాల్సి వచ్చినా వదిలేసి వెళ్ళిపోతాము. భీమ్, నేను ఇదంతా వేరే కారణంగా కూడా చేశాను. ఎందుకంటే నాకు ఇష్టం లేదు వీళ్ళు ఎవరో బలవంతం పెడితే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం. మనం సతారా ఎప్పుడు వదలాలంటే అప్పుడు మన ఇష్టంతో మనం వదులుతాం, అంతేకాని వీళ్ళు చెప్తే కాదు. ఇక రెండో కారణం, నాకు ఇష్టం లేదు ఏ మనిషి అయితే ఇప్పుడు చచ్చిపోయాడో అతని పేరుతో మీరు నన్ను ముడిపెట్టి ప్రతిరోజు రచ్చ చెయ్యడం. ఎందుకంటే మీ అందరి దగ్గర ఈ విషయం తప్ప రచ్చ చేయడానికి వేరే కారణం లేదు. ఇక మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి.
స్వామీజీ, ఏ పని కూడా చిన్నది పెద్దదేని ఉండదు. కానుక ఇచ్చే ఉద్దేశం మంచిది కాకపోతే అప్పుడది కారం మాదిరిగా పనిచేస్తుంది. ఇక కారం గుణం కేవలం పుండు తీవ్రతను పెంచడమే అవుతుంది. ఇక ఆ పుండు ఎవరిదో దానితో కారానికి ఏం సంబంధం? మీరు కానుక తీసుకొచ్చారు పాపం, ఎందుకంటే మాకు మా స్థాయిలు చూపించడానికి. ఇప్పుడు నేను మీకు కానుకిస్తున్నాను. ఇప్పుడు మీరు అందరూ అర్థం చేసుకుంటారని, కుటుంబం బలిదానాలు ఇవ్వడం వల్ల కలిసి ఉంటుందని, మీలాగా బలిదానాలు తీసుకోవడం వల్ల కాదు. మీరు అందరి నుంచి బలిదానాలు కోరతారుగా, కానీ నా చెల్లెలు, నా కొడుకు భీమ్ త్యాగాలు చేశారు. ఇదిగో సుబేదార్, నీ నీతులు నీ దగ్గరే పెట్టుకో. స్వామీజీకి చెప్పాల్సిన అవసరం లేదు. సేఠ్ గారు, కొన్నిసార్లు ఒక సంఘటన జరిగాక ఒక నిశ్శబ్దం ఏర్పడుతుంది. దాన్నే ఉండనివ్వు. తద్వారా మనిషికి ఆలోచించుకునే వీలు దొరుకుతుంది. అవునా స్వామీజీ? స్వామీజీ, మనది ఈ పథకం కూడా బెడిసికొట్టింది. ఆ భీమరావుకి ఇప్పటిదాకా ఏదైతే పట్టు ఉందో దాన్ని వాడి మేనత ఇంకా దృఢంగా మార్చేసింది. ఇప్పుడు భీమరావు మన ఆచార వ్యవహారాల్ని, మన సాంప్రదాయాల్ని ఒప్పుకోవటం ఇష్టం లేక సతారా వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. కానీ వాడి మేనత్త కేవలం మన నోళ్లు మూయించటానికి పైపైన విధవరాల సంస్కారాలు చేసింది. సరే, ఏదో ఒకటి. కానీ జనాలందరి ముందు ఆ భీమరావు మేనత్త మన ధార్మిక విలువలను అనుసరించి శాస్త్రోక్తంగా విధవరాలు అయ్యింది గదా. కాని స్వామీజీ, ఈ విషయం అందరికీ తెలిసిపోయిందిగా. అది ఈ ఆచారం ఎందుకు పాటించిందో మనల్ని ఎదురు దెబ్బ కొట్టడానికి. ఈ విషయం ఇప్పుడు దాగదు స్వామీజీ. జనాలు గుసగుసలుగా ఈ విషయం గురించి చర్చించుకుంటారు. భీమరావు ఇంకా వాడి మేనత్త ధైర్యాన్ని మెచ్చుకుంటారు. ఇప్పుడు భీమ్ జాతి వాళ్ళు మన పక్షానున్నారు. రేపు వాళ్ళు మళ్ళీ ఆ భీమ్ పక్షాన చేరిపోతారు. స్వామీజీ, ఆ భీమరావుని రామ్జీని ఎలా దెబ్బ కొట్టాలో తెలియడం లేదు. మీరే ఏదైనా ఉపాయం చెప్పండి స్వామీజీ. వాళ్ళకి విరుగుడు ఒక్కటే, భగవంతుడు. స్వామీజీ, భగవంతుడు ఇప్పుడు వాళ్ళ పక్షాన నిలబడి ఉన్నాడు. ఇంత మంచి అవకాశం చేయి జారిపోయింది. మా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరిపి దానికి భగవంతుడి రూపం ఇవ్వటానికి ముహూర్తం పెట్టండి. ఆ విగ్రహ ప్రతిష్ఠకి ఈ సతారా మహారాజుని ఆహ్వానిద్దాం. మహారాజు సంతోషపడతాడు. ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని రాజు హోదాలో అంగీకరించటం లేదు. కానీ మనం మన విగ్రహ ప్రతిష్ఠకి మహారాజు హోదాలో ఆయన్ని ఆహ్వానిద్దాం. ఈ కార్యక్రమానికి ప్రజలే ఆయన్ని ఆహ్వానించారని ప్రజలు కూడా సంతోషపడాలి. ఈ ఆలయ ప్రారంభోత్సవాన్ని ఆ ప్రాంతం రాజే స్వయంగా చేస్తున్నాడు. ఈ ఆలయంలోని భగవంతుడు ఎంత మహిమగలవాడో అనుకుంటాడు. అందుకని ఇప్పుడు ఈ కార్యానికి ఆలస్యం చెయ్యొద్దు. అలాగే స్వామీజీ. కానీ స్వామీజీ, దీనివల్ల మనకి మార్గం ఎలా దొరుకుతుంది? మనం ఈ విషయం గురించి లోతుగా ఆలోచించాల్సి ఉంటుంది. తప్పకుండా ఆలోచిద్దాం. ఈ ఆలోచన మేము మా ఆలయ పరిసరాల్లో చేస్తాం. ఇక నువ్వు గోపాల్, నిన్ను మేము ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామో తెలుసు కదా. మాకు నీ మీద నమ్మకం ఉంది కాబట్టి.
ఇప్పుడిది మీ ఇద్దరి ప్రతిభకి ప్రతిష్టకి సవాలు. నువ్వేమి ఫలితం చూపించకపోతే మేము స్వామీజీ మాటల్ని ఎలా అంగీకరించగలుగుతాము? మీరిద్దరూ కూడా మేధావులని. కానీ సిద్ధాంతి గారు, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది మేధస్సు గురించి కాదు. ఇప్పుడు మనం అందరం కలిసి ఏదైనా పథకం ఆలోచించాలి. కానీ మీ ఇద్దరిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామంటే ఆ పని పూర్తి కాలేదు కాబట్టి జనాల మనసులో సందేహం రావటం అన్నది సహజమే. అంతేకాకుండా మిమ్మల్ని ప్రశ్నించటం కూడా న్యాయమే. పథకం గురించి మేమంతా ఆలోచిస్తాం, మీరు కూడా ఆలోచించండి. అలాగే స్వామీజీ. నాన్న, మనం ఏదైనా పరిష్కార మార్గం ఆలోచించాలి. కేవలం అత్త సమస్యని అడ్డం పెట్టుకొని వాళ్ళు మన మీద ఎంత ఒత్తిడి తెచ్చారంటే దాని ఫలితం వాళ్ళకు ఆశించిన విధంగానే వచ్చింది. నాన్న, ఆలోచిస్తే ఈ లెక్కన ఇది కాదనలేని సత్యం. మన కుటుంబంలోని ఒక కీలకమైన సభ్యురాలు వాళ్ళు చేసే దురాచారాలని ఒప్పుకుంది. అవును బాబు, నువ్వు చెప్పింది నిజమే. నాన్న, వాళ్ళు ఇప్పుడు ఖాళీగా కూర్చోరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి మన జాతి వాళ్ళందరిలో కూడా చాలా మద్దతు ఉంది. ఇంకా పురంజన్ బాబాయ్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ పక్షాన ఉన్నారు. నాన్న, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఏదో ఒక కొత్త పన్నాగం పన్నుతారు. మనం పట్టుదలగా మనం మన జాతి వాళ్ళందరినీ దృఢంగా మార్చాము. వాళ్ళు బలహీనపరుస్తారు. నాన్న, ఏదైనా ఉపాయం చెప్పు. రామ్జీ, భీంబాబు. పురంజన్, నువ్విక్కడ కపట సంతోషాన్ని పంచడానికి వచ్చావా? లేదు రామ్జీ, ఇది కపట సంతోషం కాదు. నువ్వు నన్ను నీకు అందరికంటే మంచి స్నేహితుడిగా భావిస్తావుగా, అలాగే నేను కూడా నిన్ను నా ప్రాణ స్నేహితుడిగా భావిస్తాను. అందుకే నువ్వు అలా రాత్రిపూట ఎవరు కంట పడకుండా నన్ను కలవటానికి వచ్చినప్పుడు నా మనసు చాలా బాధపడింది రామ్జీ. నువ్వు చెప్పినా నమ్మవు, నేను రాత్రంతా నిద్రపోలేదు. నేను రాత్రంతా ఆలోచిస్తూ కూర్చొని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, ఎప్పటికీ నువ్వు నీ కుటుంబం ఈ సతారా వదిలి వెళ్ళిపోకూడదని. చూడు పురంజన్, ఇవన్నీ అర్థం పర్థం లేని మాటలు. ఎంతో పెద్ద మూల్యాన్ని చెల్లించి మేము సతారాలో ఉన్నాం. దాన్ని నువ్వు అంచనా వేయలేవు. అలాగే నువ్వు కూడా అంచనా వేయలేవు రామ్జీ. నీకు అందరికంటే ఆప్తమిత్రుడైన ఈ పురంజన్ హఠాత్తుగా మీ అందరికీ వ్యతిరేకంగా ఎందుకు నిలబడ్డాడు? అంటే ఏం జరిగింది? నన్ను క్షమించు రామ్జీ, నేను చాలా భయపడ్డాను. నేను నిన్ను కాపాడుకోవటానికి మీ అందరినీ ఇలా వ్యతిరేకించాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది? విశ్వాసరావు, నేను చెప్పాను కదా, నేను నిన్ను వదిలిపెట్టను. ధన్యవాదాలు పురంజన్ బాబాయ్. ఇప్పుడు నువ్వు మమ్మల్ని చంపడానికి ప్రయత్నించినందుకు. కానీ మేము నిన్ను జైలుకేం పంపించంలే. కానీ నువ్వు మా కోసం ఒక పని చేయాల్సి ఉంటుంది. దయచేసి నన్ను క్షమించు రామ్జీ. నేను జీవితాంతం నీ చెల్లెల్ని నా అక్కగా భావిస్తూ వచ్చాను. ఆవిడ్ని నోరారా అక్క అని పిలిచాను. కానీ నేనే అక్కకి అలాంటి కఠినమైన పరిస్థితి కల్పించాను. దాంతో అక్క ఆ నిర్ణయానికి వచ్చింది. నన్ను క్షమించు రామ్జీ.